హలో ఎవరివన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం క్లాస్ 4కి సంబంధించి ఈ కెన్ అండ్ మే అనే కాన్సెప్ట్ మనం ఈ క్లాస్ 4లో నేర్చుకుందామండి. అయితే ఇది పేజ్ నెంబర్ 11, 12, 13లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మీకు థర్డ్ క్లాస్లో కూడా ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు, ఇంగ్లీష్లో థర్డ్ క్లాస్ సంబంధించి. అయితే దానికి మనకి డిఫరెన్స్ ఏంటంటే కొన్ని అయితే రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది, అదేవిధంగా కొన్ని యాక్టివిటీస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యాక్టివిటీస్ కానీ ఈ కెన్ కానీ మే కానీ యూజింగ్ కొన్ని రూల్స్ అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ అండ్ మే ఈ రెండు మనకి మోడల్ ఆక్సిలరీస్ అండి. ఇవేంటంటే మనం మోడల్ ఆక్సిలరీస్ తర్వాత మనం V1 వెబ్ 1 అంటే బేసిక్ వర్బ్ అనేటువంటిది మనం బేస్ వర్బ్ అనేటువంటిది యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే V1 వస్తుందండి. మోడల్ ఆక్సిలరీ వచ్చిన తర్వాత V1 అండి. మోడల్ ఆక్సిలరీస్ అంటే కెన్ మే అలాంటివి అనమాట. సో అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ కెన్ అండ్ మే గురించి మనం చూసినట్లయితే ఇది కెన్ అనేటువంటిది మోడల్ ఆక్సిలరీ అండ్ దాని మీనింగ్ అంటే ఏబుల్ టు అంటే సామర్థ్యాన్ని తెలియజేసేది అనమాట కెన్ అనమాట, ఎబిలిటీ. అండ్ ఆస్కింగ్ పర్మిషన్ అనమాట. ఆస్కింగ్ పర్మిషన్ అండ్ గివింగ్ పర్మిషన్ కోసం ఈ కెన్ని యూజ్ చేస్తారు. ఎబిలిటీకి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ కెన్ డ్యాన్స్ వెల్ అంటే మన యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుందండి. ఎబిలిటీని, మన యొక్క ఎబిలిటీని తెలియజేస్తుంది. ఐ కెన్ డ్యాన్స్ వెల్. తర్వాత ఆస్కింగ్ పర్మిషన్ అంటే క్వశ్చన్స్ అడగడానికి అనమాట. కెన్ ఐ టేక్ యువర్ పెన్ అని మనం క్వశ్చన్ అడగడానికి, ఆస్కింగ్ పర్మిషన్ అడగడానికి మనకి కెన్ అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే గివింగ్ పర్మిషన్, ఎస్ యూ కెన్ టేక్ మై పెన్ అంటే గివింగ్ పర్మిషన్స్ కూడా, అంటే ఆస్కింగ్ పర్మిషన్స్కి గివింగ్ పర్మిషన్స్ కూడా ఓకే మనం కెన్ అయితే యూజ్ చేయొచ్చు అంటే ఎబిలిటీకి, ఆస్కింగ్ పర్మిషన్స్కి, గివింగ్ పర్మిషన్స్కి మనం కెన్ అయితే యూజ్ చేయొచ్చు. అదేవిధంగా మెయిన్ చూసుకుంటే మే ఇది కూడా మోడల్ ఆక్సిలరీ అండ్ ఇది కూడా మనకి ఆస్కింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్. ఓకే, ఆస్కింగ్ పర్మిషన్ కోసం వాడచ్చు, గివింగ్ పర్మిషన్ కూడా వాడచ్చు. నెక్స్ట్ అంటే పాసిబిలిటీ అంటే ఇట్ మే రైన్ టుడే అంటే పాసిబిలిటీ అనమాట. అంటే రైన్ పడవచ్చు, పడకపోవచ్చు అంటే పాసిబిలిటీని తెలియజేయడానికి మే అయితే యూజ్ చేస్తాం, పాసిబిలిటీ. ఓకే, దాని ఎగ్జాంపుల్గా ఇట్ మే రైన్ టుడే అని చెప్పొచ్చు అనమాట. అంటే రైన్ పడవచ్చు, పడకపోవచ్చు. అండ్ ఎక్స్ప్రెస్ విషెస్ అండ్ హోప్స్ అనమాట. అంటే మనకు విషెస్ని తెలియజేయడానికి వాడతారు. అంటే మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ అంటే దేవుడు దీవించుగాక అన్నట్టు మనం ఈ మేని యూజ్ చేస్తాం. సో బిరివ్యూ చూసుకుంటే కెన్ అనేటువంటిది మోడల్ ఆక్సిలరీ, కెన్ మే అండ్ కెన్ మే కూడా ఆస్కింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్ కోసం వాడచ్చు. అదేవిధంగా కెన్ అయితే ఎబిలిటీని తెలియజేయడానికి వాడతారు. అదేవిధంగా మేని పాసిబిలిటీకి అండ్ ఎక్స్ప్రెస్ విషెస్ అండ్ హోప్స్ తెలియజేయడానికి వాడతారు. సో ఇవి కొన్ని రూల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. కెన్ వి స్టే హియర్ టిల్ ద రెయిన్ ఈజ్ ఓవర్ అంటే ఆ రెయిన్ తగ్గే వరకు ఇక్కడ ఉండొచ్చా అంటే ఇది ఏంటంటే ఇది ఆస్కింగ్ పర్మిషన్. ఓకే, ఇది మనకి 4th క్లాస్లో ఇచ్చినటువంటి బటర్ఫ్లై లెసన్ కాబట్టి దాని మనకి ఆ సందర్భంలో వాడినటువంటి అనమాట ఇవి ఈ సెంటెన్సెస్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ వి స్టే హియర్ టిల్ ద రైన్ ఈజ్ ఓవర్ అంటే ఇది ఆస్కింగ్ పర్మిషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్ అంటే యూ కెన్ స్టే అంటే పర్మిషన్ అనమాట, గివింగ్ పర్మిషన్. సో ఫస్ట్ సెంటెన్స్ ఆస్కింగ్ పర్మిషన్, సెకండ్ సెంటెన్స్ గివింగ్ పర్మిషన్. సో ఇక్కడ మనం వాడినవి ఏంటండి కెన్. సో ఇవి కెన్ దేనికి యూజ్ చేయొచ్చు అని చెప్పాము, ఆస్కింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్ కానీ చెప్పాము. అదేవిధంగా మే కూడా ఆస్కింగ్ పర్మిషన్, గివింగ్ పర్మిషన్కి మనం వాడచ్చు. సో ఇక్కడ అయితే మనకి మరి కెన్కి మేకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కెన్ అనేటువంటిది పొలైట్ రిక్వెస్ట్ అనమాట. ఇంకా కెన్ ఐ టేక్ యువర్ పెన్ లేదా కెన్ ఐ టేక్ యువర్ పెన్సిల్ అనేటువంటి పొలైట్గా అడగడానికి, ఒక రిక్వెస్ట్గా అడగడానికి మనం కెన్ యూజ్ చేస్తాం. మరి కెన్కి మేకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కెన్ మీద మే అనేటువంటి మోర్ పొలైట్ అనమాట, ఇంకా ఎక్కువ. అంటే ఫర్ సపోజ్ కెన్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్కి యూజ్ చేశారనుకోండి, కెన్ ఐ టేక్ యువర్ పెన్ అని పియర్ గ్రూప్స్కి, ఫ్రెండ్స్కి
ఒక మీ ఈక్వల్ ఏజ్ ఉన్న వాళ్ళకి వాడచ్చు. అదేవిధంగా మే, మరి మేని ఎక్కడ వాడచ్చు అంటే ఎల్డర్స్కి అనమాట, పెద్దవాళ్ళకి. ఓకే, పెద్దవాళ్ళు ఏదన్నా అడిగేటప్పుడు మనం కెన్ యూజ్ చేయకూడదు, మే యూజ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో అది మెయిన్ డిఫరెన్స్. సో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, కెన్, మే, ఆస్కింగ్ పర్మిషన్ అండ్ గివింగ్ పర్మిషన్ చెప్పుకున్నాం. అదేవిధంగా టు గివ్ పర్మిషన్ అంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనం ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అంటే ఎస్ యూ కెన్, ఇక్కడ చూడండి, ఎస్ యూ కెన్. ఓకే, ఎస్ యూ కెన్ అని మనం ఆన్సర్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఫర్ సపోజు కెన్ ఐ టేక్ యువర్ పెన్ అన్నప్పుడు ఎస్ యూ కెన్, ఎస్ యూ కెన్ అని వాడచ్చు. నెక్స్ట్ మే యూజ్ చేసినప్పుడు ఎలాగంటే మే ఐ టేక్ యువర్ పెన్ అన్నప్పుడు ఎస్ యూ మే అని పర్మిషన్, గివింగ్ పర్మిషన్ అనమాట. అండ్ రిఫ్యూజింగ్ అంటే మీరు ఇవ్వడానికి ఇష్టం లేదనుకోండి, అప్పుడు మీరు ఎలా అనొచ్చు అంటే నో యూ కాంట్, అంటే కెన్ ఐ టేక్ యువర్ పెన్ అంటే నో యూ కాంట్, ఇక్కడ చూడండి, నో యూ కాంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మే యూజ్ చేసినప్పుడు మే ఐ టేక్ యువర్ పెన్ అంటే నో యూ మే నాట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇదేంటంటే గివింగ్ పర్మిషన్, ఇది రిఫ్యూజింగ్ పర్మిషన్, అంటే పర్మిషన్ ఇవ్వడానికి, పర్మిషన్ రిఫ్యూజ్ చేయడానికి, అంటే మీకు ఇవ్వాలని లేదు, అప్పుడు మీరు రిఫ్యూజ్ చేస్తున్నారు, అప్పుడు నో వాడాలి, నో యూ కాంట్ లేదా నో యూ మే నాట్ అని వాడాలన్నమాట. సో ఇక్కడ చూడండి, కెన్ ఐ టేక్ యువర్ పెన్, కెన్ ఐ టేక్ యువర్ పెన్సిల్ అని అడిగినప్పుడు మనం ఈ అబ్బాయి చూడండి, ఎస్ యూ కెన్ అంటే ఇదేంటి ఫస్ట్ ఇక్కడ మనం ఇది కెన్ ఐ టేక్ యువర్ పెన్సిల్ అంటే ఇది ఆస్కింగ్ పర్మిషన్ అడుగుతుందన్నమాట, పర్మిషన్ అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ యూ మే, ఇక్కడ గివింగ్ పర్మిషన్ అనమాట, పర్మిషన్ ఇస్తున్నారు. అప్పుడు మనం ఫర్ సపోజ్ గివింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం ఏం వాడాలి అండి, రూల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను, ఎస్ యూ కెన్ అని వాడాలన్నమాట. గివింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎస్ యూ కెన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కెన్ ఐ టేక్ యువర్ పెన్, కెన్ ఐ టేక్ యువర్ పెన్ అని అడిగినప్పుడు నో యూ కాంట్, ఇది ఎప్పుడండి రిఫ్యూజింగ్ పర్మిషన్ చేసేటప్పుడు యూసే మనం ఏం చెప్పాలంటే నో యూ కాంట్ అని చెప్పాలన్నమాట. అంటే ఇక్కడ కెన్ వాడారు కాబట్టి ఇక్కడ మనం కాంట్ వాడాలన్నమాట. ఓకే, ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్. సో కెన్ ఐ టేక్ యువర్ పెన్ అని అడిగినప్పుడు నో యూ కాంట్ అంటే రిఫ్యూజింగ్ అనమాట, ఎవడో ఇష్టం లేనప్పుడు చెప్పొచ్చు ఈ విధంగా. నెక్స్ట్ చూడండి, మే ఐ గో టు డ్రింక్ వాటర్ అంటే ఎస్ యూ మే, అంటే ఇది చూడండి ఇక్కడ మే యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఎస్ యూ మే, అంటే ఇక్కడ గివ్ పర్మిషన్, అంటే మే వచ్చినప్పుడు మనం పర్మిషన్ ఎలా ఇవ్వాలంటే చూడండి, మే ఐ గో టు డ్రింక్ వాటర్ అన్నప్పుడు ఎస్ యూ మే. చూడండి మనకంటే ఎల్డర్స్ ఉన్నప్పుడు, ఓకే, ఎల్డర్స్తో మనం మాట్లాడేటప్పుడు పర్మిషన్ అడిగేటప్పుడు మనం మోర్ పొలైట్గా మనం మెయిన్ యూజ్ చేయాలని చెప్పాం కదా, అందువల్ల మనం మెయిన్ యూజ్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎస్ యూ మే అని వాడచ్చు. ఓకే, పర్మిషన్ ఇవ్వాలని లేదనుకోండి నో యూ మే నాట్ అని వాడాలి. సో అది. నెక్స్ట్ చూడండి, మే ఐ కమ్ ఇన్, చూడండి మే ఎల్డర్స్తో మే వాడాం. మీకు పర్మిషన్ ఇవ్వాలనుకుందండి, పర్మిషన్ ఇవ్వాలి, టు గివ్ పర్మిషన్ అయితే ఎస్ యూ మే అని వాడచ్చు అనమాట. సో ఇది పర్మిషన్ ఇవ్వాలైతే ఎస్ యూ మే అని వాడాలి, పర్మిషన్ ఇవ్వకూడదు అనుకుంటే, రిఫ్యూజ్ చేయాలనుకుంటే నో యూ మే నాట్ అని వాడాలి. సో ఇక్కడ మనకి రోల్ ప్లే అయితే యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్నారు కదా, పర్మిషన్ ఇవ్వేటప్పుడు మనం కెన్ ఎలా వాడాలి అండ్ రిఫ్యూజ్ చేసేటప్పుడు కెన్ ఎలా వాడాలి, అదేవిధంగా పర్మిషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మే ఎలా వాడాలి, పర్మిషన్ రిఫ్యూజ్ చేయాలనుకున్నప్పుడు మే ఎలా వాడాలి అనేటువంటిది మీరు నేర్చుకున్నారు. సో ఇక్కడ మనకి యాక్టివిటీస్ అయితే ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. అవి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు తర్వాత మిగతావి మీరు చేయండి, ఎందుకంటే నేర్చుకున్నారు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే కొన్ని అయితే మన సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది, డిక్లరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మే ఐ గో టు టాయిలెట్ అండ్ ఆస్కింగ్ పర్మిషన్ అడుగుతున్నాను అనమాట. అప్పుడు మనం పంపించాలనుకున్నాం అంటే పర్మిషన్ ఇవ్వాలనుకున్నాం, అప్పుడు ఏం చెప్పాలని చెప్పాము, ఎస్ యూ మే అని చెప్పొచ్చు, యూ మే గో టు టాయిలెట్. పర్మిషన్ ఇవ్వకూడదు, రిఫ్యూజ్ చేయాలనుకుంటే మనం ఏం వాడచ్చండి, నో యూ మే నాట్ అని వాడాలి. ఓకే,
అర్థమైంది కదండి. మనం మనకంటే పెద్దవాళ్ళు అన్నప్పుడు మనం మే యూజ్ చేయాలని చెప్పాము. అది ఒకసారి రిమైండ్ చేసుకోండి. సో ఇంకా మనకి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. అది మీరు రోల్ ప్లేలో ఈ బాక్సెస్లో మీరు ఏంటి ఫిల్ చేయాలనుకున్నారో ఫిల్ చేయొచ్చు. అంటే మే టేక్ యువర్ ఎరేజర్, లేదా అక్కడ మనకి పియర్ గ్రూప్తో ఉన్నారు కాబట్టి, అంటే తోటి ఫ్రెండ్స్తో కాబట్టి కెన్ యూజ్ చేయొచ్చు. అప్పుడు కెన్ ఐ టేక్ యువర్ ఎరేజర్ అని వాడచ్చు అనమాట. మనం పర్మిషన్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి, ఎస్ యూ కెన్ అని వాడచ్చు. పర్మిషన్ ఇవ్వకూడదు అనుకున్నాం అనుకోండి, నో యూ కాంట్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇవ్వండి, ఇక్కడ మనం ఈ ఇచ్చినటువంటి సెంటెన్స్ యూజ్ చేసి మనమైతే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దట్స్ ఆల్ టుడే ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.